Welcome to my channel, Maskman Preview. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాస్క్మ్యాన్ ప్రివ్యూ. ఈరోజు టాపిక్ ఏంటంటే తీన్మార్ మల్లన్నలో యాంకరింగ్గా మొదలుపెట్టి ర్యాంప్ మీద విద్యుత్ ప్రవాహంలా నృత్యం చేస్తూ పాటలతో లక్షలాది అభిమానులను రంజింపజేసిన సింగర్ మంగ్లీ గురించి అండి. ఇప్పుడు పాటల కోసం కాదు, వివాదాల కోసం వార్తల్లో నిలుస్తుంది. మాదక ద్రవ్యాల పార్టీ నుండి దాదాపు 200 కోట్ల మోసం వరకు ఆమె చుట్టూ ముడిపడిన కేసుల రహస్యం ఏంటి, స్టార్ సింగర్ను టెన్షన్ పెట్టిన కాంట్రవర్సీలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ సినిమాల భాషలకు అతీతంగా తన గాత్రంతో దూసుకెళ్తున్న సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కానీ గత కొద్ది రోజులుగా ఆమె పేరు వివాదాలతో ముడిపడుతోంది. చీటింగ్ కేసు, పుట్టినరోజు పార్టీస్లో మాదక ద్రవ్యాలు, అశ్లీల పాట, భక్తి గీతంపై దూషణ, ఒకదాని తర్వాత ఒకటి వివాదాలు ఆమె చుట్టుముడుతున్నాయి. ఇవన్నీ ఎలా మొదలయ్యాయో వివరంగా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అన్నింటికన్నా పెద్ద వివాదం ఆర్థిక మోసం. మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, రమావత్ మధు అనే వ్యక్తి కలిసి సుమారు 100 నుంచి 200 కోట్ల పైసలు 100 మందిని మోసం చేశారని ఆరోపణ. వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించి బాధితుల నుండి దాదాపు 10 కోట్ల నుంచి 100 కోట్ల దోపిడీ చేశారని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసు పోలీస్ స్టేషన్కు చేరింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే బాధితుల తరపున నిలబడ్డ లాయర్ సుబ్బారావును చంపేస్తామని బెదిరింపులు వచ్చాయని ఆయన స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్శకుడు వేణు ఉడుగులపై కూడా కేసు నమోదైంది. అయితే మంగ్లీ మాత్రం కన్నీళ్లతో ప్రెస్ మీట్ పెట్టి నాకు పాట తప్ప ఏమీ తెలియదు, పాటే నా ప్రాణం అంటూ తన నిర్దోషిత్వాన్ని చాటుకున్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వారిపై రివర్స్ కేసు కూడా వేశారు. పోలీసు దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. తాజాగా మంగ్లీ పుట్టినరోజు వేడుకలు మరింత కలకలం రేపాయి. చేవేల దగ్గర ఓ రిసార్ట్లలో అనుమతి లేకుండా రాత్రిపూట డీజే, మద్యం పార్టీ నిర్వహించారని పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆ పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తికి గంజాయి పరీక్షలో పాజిటివ్ కూడా వచ్చింది. దీంతో సంచలనం రేగింది. మంగ్లీ మీద మాదక ద్రవ్యాల వాడకానికి ప్రోత్సహించినట్టు కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె మాత్రం ఇది కేవలం కుటుంబ సభ్యులు, మిత్రులతో జరుపుకున్న సాధారణ వేడుక అని, నాకు డ్రగ్స్ ఎటువంటి సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. కానీ పోలీసుల దర్యాప్తు మాత్రం కొనసాగుతూనే ఉన్నది. ఇక మంగ్లీ కెరియర్లో మరో పెద్ద వివాదం ఏంటంటే కన్నడ సినిమా కేడి ది డెవిల్లో ఆమె పాడిన స్పెషల్ సాంగ్ సర్కే చునర్ తేరి సర్కే. ఈ పాట రిలీజ్ అయిన నాటి నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. పాట మొత్తం అశ్లీలంగా ఉందని, మైనర్ల మనసులపై చెడు ప్రభావం పడుతుందని నెటిజన్లు మండిపడ్డారు. ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది ఈ పాటపై కేసు వేయడంతో చివరికి ఆ పాటను సినిమాల నుండి, యూట్యూబ్ నుండి బ్యాన్ చేశారు. దీంతో మంగ్లీ బహిరంగంగా క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఇంకా అలాగే మర్చిపోలేని మరో వివాదం ఏంటంటే తెలంగాణ ఆషాఢం బోనాల సందర్భంగా మంగ్లీ పాడిన భక్తి గీతం, రామస్వామి సాహిత్యం, రాకేష్ సంగీతం అందించిన ఈ పాటలోని కొన్ని పదాలు తీవ్ర దుమారం రేపాయి. అమ్మవారిని దూషించినట్టుగా, తిడుతున్నట్టుగా ఆ పదాలు ఉన్నాయంటూ భక్తులు, రాజకీయ నాయకులు సైతం మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతి ప్రతీక అయిన బోనాలను కించపరిచేలా ఈ పాట ఉందని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలా భక్తి గీతంలోని పదాలు కూడా ఆమెకు వివాదాన్ని తెచ్చిపెట్టాయి. సో సింగర్ మంగ్లీ ఒకవైపు పాటలతో ప్రేక్షకులను అలరిస్తూనే మరోవైపు వివాదాలకు కూడా ఫేస్ చేస్తున్నారు. ఆర్థిక మోసం, డ్రగ్స్ పార్టీ, అశ్లీల పాట, మత భావాలను దెబ్బతీసిన భక్తి గీతం, ఇలా ఒక్కొక్కటిగా వివాదాలు ఆమె కెరియర్ను టెన్షన్ పెట్టాయి. ప్రస్తుతానికి చీటింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మంగ్లీ తరపు వాదన ఏంటంటే తాను అమాయకురాల్ని, తన పేరును కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నిజం ఏమిటో కోర్టు లేదా పోలీసు దర్యాప్తే చెప్పాలి. కానీ స్టార్ సింగర్ ప్రశాంతంగా పాటలు పాడుకోవడం లేదన్న విషయం మాత్రం నిజమండి. మీరేమంటారు? మంగ్లీపై వస్తున్న ఆరోపణలు నిజమా లేక ఆమెను టార్గెట్ చేస్తున్నారా? కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో లైక్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి హాట్ టాపిక్ కోసం మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.